ఖమ్మం శృంగేరి శారదాంబ ఆలయంలో అమ్మవారికి శ్రీమంతం వేడుకలు. సంతానం లేని వారికి సంతానం కలిగించే మహాతల్లిగా శంకరమఠం శృంగేరి శారదాంబ అమ్మవారు. శ్రావణం శుక్రవారంలో జరిగే ఈ కార్యక్రమానికి సంతానం లేని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పూజని ఘనంగా జరిపించడం జరిగింది. మేము ఇక్కడ ఖమ్మంలోనే ఉంటాము. మిలిచిన కృష్ణతోటలో కొబ్బరికొట్ల వెంకటనారాయణ గారి వీధులు. మా కోడలకి సంతానం కావాలని నేను వారం వారం వస్తూ ఉంటాను అమ్మవారి దగ్గరికి. అయ్యగారు ఇలా అమ్మవారి శ్రీమంతం చేసి తీసుకుంటే అందుతారని చెప్పారు. అమ్మవారి మీద నమ్మకంతో నేను ప్రసాదం మా కోడలు నేను వచ్చి తీసుకొని చేశాము. ఆ అమ్మవారు మాకు అలానే వరం ఇచ్చారు. పాప పుట్టింది. ఆ అమ్మవారు పుట్టిందనే మేము అనుకుంటున్నాము. అందరూ కూడా అమ్మవారిని అంతే నమ్మాలి. అందరికి కూడా అంతే కలుగుతారు. ఇక్కడ వచ్చిన వారికి కూడా చాలా మందికి అందింది. అమ్మవారి దయ ఉంటే అందరికీ నేను అమ్మవారికి బియ్యం వద్దామని మొక్కున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆ మొక్కు చెల్లిద్దామని వచ్చాను. అమ్మవారు చాలా అనుగల అమ్మవారు. తప్పనిసరిగా కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. అందరూ మొక్కుని అమ్మవారి కృపకు కోరుచున్నాం. లాస్ట్ ఇయర్ 45 మంది తీసుకున్నారు. 38 మంది చెప్పారమ్మా. ఇప్పటికి కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు పిల్లల్ని. కొంతమంది తీసుకురాలి. అందరికీ అమ్మవారి ప్రసాదం చూపించాలనుకుంటే 38 మంది అందరు కూడా ఆడపిల్లలు మగపిల్లలే. అంటే ఎక్కువ మంది అమ్మవారి దగ్గరకు వచ్చారు కాబట్టి అందరికీ అమ్మవారి వచ్చింది. మహాలక్ష్మి వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో చక్కగా నెక్స్ట్ ఇయర్ కి అమ్మవారి దగ్గర మీ పిల్లలు తీసుకొచ్చి అమ్మవారి పడుకోబెట్టాలి అని అమ్మవారి ఆశీర్వాదం మీకు అందరికీ. మహాశయులకు విజ్ఞప్తి. ఖమ్మం రంకు రోడ్లో వేంచేసి ఉన్నటువంటి ఒక రామచంద్రుల గురవయ్య గారి బ్రాహ్మణ సత్రము శృంగేరి శంకరమఠం నందు ఈరోజు ఈ యొక్క శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారి సంతానం లేనటువంటి యొక్క దంపతులకి అమ్మవారి సీమంతం చేసి ఆ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతున్నది. ఈ సీమంతం కార్యక్రమం ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభమై ఇప్పటి వరకు కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క దేవాలయంలో ప్రధానమైనటువంటి దేవత శారదాంబ, మిగతా దేవతలు దత్తాత్రేయుడు, గణపతి అన్ని దేవతలు ఉన్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా 5 నవరాత్రులు చేస్తాము. గణపతి నవరాత్రులు మొదలుపెట్టి దేవీ నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, వసంత నవరాత్రులు. ఈ రకంగా అమ్మవారు రోజు రోజుకి దేదీప్యమానంగా దివ్యంగా సకల ఉపచారాలు చేయించుకుంటూ విశేషంగా భక్తుల్ని ఆదరిస్తూ అందరి యొక్క భక్తుల యొక్క ఈతి బాధలన్నింటినీ తొలగిస్తున్నది. ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం లేదు. దీన్ని చాలా స్వయంగా అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ సంతానం లేనటువంటి దంపతులు వేరే ఊరి నుంచి కూడా వచ్చారు. చాలా ఊరి నుంచి వాళ్ళందరూ ఇవాళ ఈ యొక్క అమ్మవారి సీమంతంలో పాల్గొన్నారు. రేపు ఉదయం ఇవాళ అమ్మవారికి వడికి పోసినటువంటి ఒక బియ్యాన్ని రేపు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఈ అవకాశాన్ని అందరూ మాతలు ఎవరైతున్నారో సంతానం లేనటువంటి వాళ్ళు ఏ రకమైన చింత పెట్టుకోకుండా బాధపడకుండా వచ్చి ప్రసాదం తీసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ధర్మాధికారి.